నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చాట్ జీపీటీ డీప్ సీక్ వాడొద్దు, కేంద్రం సంచలన ప్రకటన. బదిలీల కోసం పైరవీలు, సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. ఏపీ అసెంబ్లీకి లోక్సభ స్పీకర్ 22 నుంచి 2 రోజుల పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఓరియంటేషన్ క్లాసులు. H1B ఆటో రెన్యువల్ అవకాశం రద్దు, భారతీయులపై ప్రభావం. రహస్య సమాచారం, పత్రాలు లీక్ అయ్యే ప్రమాదం ఉండటంతో చాట్ జీపీటీ, డీప్ సీక్ వంటి అన్ని రకాల ఏఐ టూల్స్ వాడకాన్ని ఫైనాన్స్ మినిస్ట్రీ నిషేధించింది. సంబంధిత ఆదేశాలను ఆ శాఖ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే ఆమోదించారు. ఆర్థిక వ్యవహారాలు, ఎక్స్పెండిచర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, దీపం, ఆర్థిక సేవల శాఖలకు లేఖలు పంపించారు. జనవరి 29న కేంద్ర బడ్జెట్కు ముందు ఆదేశాలివ్వగా ఇప్పటికీ అమలు కొనసాగుతోంది. తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగుల బదిలీలో కొందరు పైరవీలు చేస్తున్న విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి చేరింది. సదరు అధికారుల తీరుపై సీఎం మండిపడ్డారు. సెక్షన్ ఆఫీసర్ల బదిలీలో మార్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని ఆదేశించారు. వెంటనే జాయిన్ కాని వారి వివరాలు సేకరించి వారిపై చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ శాంతి కుమారికి సూచించారు. అసెంబ్లీలో ఈ నెల 22 నుంచి 2 రోజుల పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఓరియంటేషన్ క్లాసులను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించనుండగా ఒక సెషన్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడనున్నారు. ఈ క్లాసుల తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు మరో భారీ షాక్ ఎదురయ్యే ముప్పు పొంచి ఉంది. H1B, L1 వీసాలను ఆటో రెన్యువల్ చేసుకోవడానికి ఉన్న అవకాశాన్ని రద్దు చేయాలని 2 రిపబ్లికన్ సెనేటర్లు తీర్మానం ప్రవేశపెట్టారు. వర్క్ వీసాలకు ఆటో రెన్యువల్ అనేది ఇమిగ్రేషన్ అమలుకు అత్యంత ప్రమాదకరమైందన్నారు. గతంలో H1B, L1 వీసాల గడువు 180 రోజులుండగా బైడెన్ సర్కారు 540 రోజులకు పెంచింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.